హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, మనం ఫ్యూచర్ సిటీ సమీపంలో మన మగధ ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి టైం టు టైం మనం ఆఫీసుకి పిలిచి వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన ఆఫీస్లో కస్టమర్ని పిలిచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం అనేది ఆనవాయితీ. సో ఇందులో ప్రాసెస్లో భాగంగానే మన ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కొనుగోలు చేసినటువంటి కస్టమర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈరోజు అతనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ని నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కస్టమర్కి ఈ డాక్యుమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఒక్కసారి కస్టమర్ ఒపీనియన్ కూడా మనం తీసుకున్న తర్వాత ఎందుకు మన మగధ ప్రాజెక్ట్లో ఆయన కొనుగోలు చేశారు, ఈ సరౌండింగ్ ఏరియాల్లోనూ హైదరాబాద్ 360 డిగ్రీస్లోనూ లాట్ ఆఫ్ ప్రాజెక్టులు ఉండగా పర్టికులర్గా మన మగధ ప్రాజెక్ట్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ని మనం అడుగుతూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక రీజన్, వాళ్ళకి మైండ్లో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్తోనే మేము ఈ ప్రాజెక్ట్లో మేము కొనుగోలు చేశామని చెప్తూ ఉంటారు. అలాగే మనం ఈ రోజున మనం హ్యాండ్ ఓవర్ చేయబోతున్నటువంటి కస్టమర్ డాక్యుమెంట్స్, కస్టమర్ పేరు అశ్విన్. సార్, అశ్విన్ గారు, ఒక్కసారి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా మగధ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు. అట్ ది సేమ్ టైం మీరు ఈ సరౌండింగ్ ఏరియాల్లో అంటే శ్రీశైలం హైవేలో మీరు ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ గురించి సెట్ చేస్తున్నారా, లేదంటే హైదరాబాద్ ఆల్ కార్నర్స్లోనూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? హైదరాబాద్ ఆల్ కార్నర్స్ సెట్ చేశాను. సో గవర్నమెంట్ ఇనిషియేషన్ బాగా తీసుకున్నారు అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం. సో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం అక్కడ షిఫ్ట్ అవుతుందని గవర్నమెంట్ బాగా అక్కడ డెవలప్ చేస్తుంది. సో సెట్ చేశాను. సో గవర్నమెంట్ ఇనిషియేషన్ బాగా తీసుకున్నారు అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం. సో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం అక్కడ షిఫ్ట్ అవుతుందని గవర్నమెంట్ బాగా అక్కడ డెవలప్ చేస్తుంది. సో అలా అని చూసి ఆ ఏరియాలో బాగా తిరిగితే మీ ప్రాజెక్ట్ బాగా చూడడానికి బాగా అనిపించింది, అట్రాక్ట్ చేసింది. అక్కడ శివుడు టెంపుల్ కూడా బాగా ఉంది. సో ఒక 2-3 టైమ్స్ విజిట్ చేశాను పర్సనల్లీ. తర్వాత మీ సేల్స్ మేనేజర్కి ఫోన్ చేశాను, వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ బాగా సపోర్ట్ చేశారు. సో ఇన్ టైంలో మాకు డీల్ సెట్ అయిపోయింది. ఇంకా రిజిస్ట్రేషన్ వితిన్ 1 డేలో అయిపోయింది అండ్ పేపర్స్ కూడా నెక్స్ట్ డే ఇచ్చేశారు. అండ్ మా మేనేజర్ గారు శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి, మా సైట్లో ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఇప్పుడు మీరు చాలా సైట్లు చూసామన్నారు కదా, మీరు ఓన్లీ శ్రీశైలం హైవే వైపే కాకుండా బాంబే హైవే, ఇటు బెంగళూరు హైవే, రకరకాల ప్లేసెస్లో మీరు ప్రాజెక్టులు చూసామని మీరు బై చేసేటప్పుడు మాకు చెప్పారు. సో మీరు డెవలప్మెంట్స్ మిగతా ప్రాజెక్టులన్నీ చూశారు కదా, ఆ ప్రాజెక్టులలో డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మా మగధ ప్రాజెక్టులో మేము చేసిన డెవలప్మెంట్స్ మీకు ఎలా అనిపించినాయి? సార్, చౌటుప్పల్ సైడ్ చూశాను సార్. సో కంపేర్ టు మీ ప్రాజెక్ట్ చాలా బాగుంది. సో అది రోడ్స్ కానీ అవన్నీ మెయింటెనెన్స్ కానీ అవన్నీ బాగున్నాయి సార్. మా ప్రాజెక్ట్లో ఎడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కదా సార్, అవి కూడా చూసారు? రిసార్ట్ కూడా చూసాను, బాగా అనిపించింది సార్. రిసార్ట్లో మీకు స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కానీ, ప్లస్ అదేవిధంగా టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, క్రికెట్ నెట్ ఏరియా, ఇలాంటివన్నీ కూడా మేము ప్రొవైడ్ చేశాం కదా. దాని మీద మీ ఏరియా కొంచెం పీస్ఫుల్ అనిపించింది సార్. ఓకే, కొంచెం టెంపుల్ కూడా దగ్గరలో ఉంది. సో అదొకటి. హైవే మీద నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది సార్? దగ్గర వచ్చిందా? సో కనెక్టివిటీ కూడా బాగుంది. సో ఓవరాల్ అయితే చాలా బాగుంది సార్. అదే సార్, మీరు బై చేసేటప్పుడు మీరు మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మీరు అన్నారు ఆ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలు కూడా నిజంగా డెవలప్మెంట్స్ వస్తున్నాయా లేదా, అక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందా లేదా, అవన్నీ కూడా మీరు తిరిగి చూశానన్నారు. ఎక్కడ FCDA బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా అసలు పనులు నిజంగా జరుగుతున్నాయా లేదా అని కూడా మీరు పర్సనల్గా సైట్ విజిట్ చేసి అక్కడ అన్ని తెలుసుకున్న తర్వాత ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో మా మగధ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పారు. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ సార్. మా కస్టమర్ బెల్ట్లో మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సార్ అభిప్రాయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా నేను మీకు ఈ రోజున ఫ్యూచర్ సిటీ గురించి షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీ అని ప్రతి ఒక్కళ్ళ నోటి నుండి కూడా ఇదే పదం మనం కంటిన్యూషన్గా గత సంవత్సరం నుంచి వింటూ వస్తున్నాము. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు,
స్వయానా చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి రివ్యూ విపరీతంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఫ్యూచర్ సిటీ కమింగ్ డేస్లో విపరీతంగా కనుక డెవలప్ అయినట్లయితే అక్కడ శాంతి భద్రతలు కూడా ఒక కీ రోల్ని పోషిస్తాయి. కనుక అక్కడ గత గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక నక్కత్తి మేడిపల్లి అనే ఏరియాలో ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేసిన దానికి ఈ గవర్నమెంట్ కంటిన్యూషన్ పార్ట్ కదా. పోలీస్ స్టేషనే కాదు, డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీ కమిషన్ రేట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన హైదరాబాద్ నగరంలో ఈ రోజు వరకు కూడా కేవలం 3 కమిషన్ రేట్లే ఉన్నాయి. కొత్త కమిషన్ రేట్ని ఒకదాన్ని గవర్నమెంట్ సృష్టించి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ప్రజల శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక కమిషన్ రేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడము, అనౌన్స్మెంట్ చేయడమే కాదు, దానికి సంబంధించి మంగళవారం రోజున స్వయాన చీఫ్ మినిస్టర్ గారు మన మీర్ఖాన్పేటలో దానికి స్థలాన్ని కూడా కేటాయించి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం ఎంత ఫోకస్ చేస్తుంది అనే విషయం ప్రతి ఒక్కళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వం కేవలం మాటలే కాదు, ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్స్పై కూడా దృష్టి పెట్టింది. అదేవిధంగా మనకి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎవరైనా సరే ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్న వాళ్ళు, ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు ఏ ప్రాజెక్టులు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కేవలం ఆ ప్రాజెక్టును మాత్రమే చూడొద్దు. సరౌండింగ్ ఏరియాల్లో ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తున్న భూమి పూజ చేసి అక్కడ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా పర్సనల్గా వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పనులు ఎంతవరకు వచ్చినాయి, FCDA బిల్డింగ్ పనులు ఎంతవరకు వచ్చినాయి, 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఎంతవరకు వచ్చినాయి, ఇప్పుడు లేటెస్ట్గా కమిషన్ రేట్ ఫ్యూచర్ సిటీ కమిషన్ రేట్ ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఎక్కడుంది, ఇలాంటివన్నీ కూడా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ సరౌండింగ్ ఏరియాల్లో మనకి అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మన మగధా ప్రాజెక్టుకి కేవలం 10 నుంచి 15 నిమిషాల డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన మగధా సైట్ నుంచి ఎక్కడికైనా అంటే ఈ చెప్పిన పేర్లన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి రీచ్ కావాలన్నా కూడా మ్యాక్సిమం 25 to 30 మినిట్స్ డ్రైవ్లో మనం అన్నీ రీచ్ కావచ్చు. ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం కమింగ్ డేస్లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఫ్రూట్ఫుల్ అయ్యి మనకి కమింగ్ డేస్లో కంపెనీస్ అన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి అంటే ఒక్కసారిగా అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ కనుక జనరేట్ అయిందంటే ఆ సరౌండింగ్ ఏరియాస్ మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్ కింద మారిపోతుంది. ఏవైతే కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయో ఆ కంపెనీల్లో ఉండేటటువంటి ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఆ సరౌండింగ్ ఏరియాల్లోనే ఇల్లు తీసుకొని నివసించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరైతే ముందుగా ప్రెడిక్ట్ చేసి ఆ ఏరియాల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కమింగ్ డేస్లో ఈ డెవలప్మెంట్ అంతా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. రీసెంట్గా ఇంకొక అనౌన్స్మెంట్ కూడా గవర్నమెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ గత 1-2 రోజుల్లో హెల్త్ సిటీ అనేది ఒకటి ఫ్యూచర్ సిటీలో ఫామ్ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ హెల్త్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించడమే కాకుండా అతి త్వరలో అక్కడ హెల్త్ సిటీని ఏర్పాటు చేస్తామని, వరల్డ్ హెల్త్ మెడికల్ టూరిజం హబ్ను కూడా మేము ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఎట్ ఏ గ్లాన్స్ అంటే ఒకే ప్లేస్లో అన్ని రకాల డిసీజెస్కి మనకి ట్రీట్మెంట్ జరిగే విధంగా, అంటే ఏ కంట్రీ వాళ్ళైనా సరే పేషెంట్స్ ఎవరైనా వచ్చారు అంటే ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత డైరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవడానికి వితౌట్ ఎనీ ట్రాఫిక్ హ్యాపీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజున మీరు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే మన ఇండియాలో ఉన్నటువంటి జనాభా 142.58 కోట్లకి పెరిగింది. రాబోయే 10 సంవత్సరాల్లో ఇంకొక 10-15 కోట్లు పెరగడానికి ఇండియాలో జనాభాకు అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ల్యాండ్ అనేది ఎప్పుడైనా పెరగదు, కానీ జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఈ జనాభాకి తగ్గ ల్యాండ్ మనకి కావాలి అంటే అందుబాటులో ఉండదు. సో ఎవరైతే ఎర్లీగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే కమింగ్ డేస్లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ గెయిన్ చేయగలుగుతారు. ఈ రోజున మనం కొనుక్కోలేకపోయాము, తర్వాత కొందాము అనుకుంటే మీ ఇన్కమ్ ఏ విధంగా అయితే పెరుగుతుందో ల్యాండ్ ప్రైస్ కూడా దానికి 10 రెట్లు పెరుగుతుంది. ఆ రోజున మీరు బై చేయడానికి మీకు స్కోప్ ఉండదు. సో ప్రజెంట్ మనకి శ్రీశైలం హైవేలో గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్న ఏరియాలో
ఎక్స్ట్రాడినరీ రేట్స్ లేవు, ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి కనుక ఎవరైనా సరే మంచి ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే ఒక్కసారి శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి మా మగధ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. మీకు కావలసిన ప్లాట్ని చూజ్ చేసుకోవచ్చు. మీరు మగధ ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేమే వెహికల్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆఫీస్కి రావచ్చు, అట్ ది సేమ్ టైం సైట్ కూడా విజిట్ చేసి మీరు నచ్చితేనే ఓపెన్ ప్లాట్ని కొనుగోలు చేయవచ్చు. మాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మాకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాం. ఫ్రెండ్స్, మరో టెస్టిమోనియల్లో మరో కస్టమర్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.